హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో మసాలా పల్లి మిక్సర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ మిక్సర్ అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మన హార్ట్కి కానీ విజన్కి కానీ పల్లీలు అనేవి చాలా మంచివి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ స్నాక్ రెసిపీ. దీన్ని ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పల్లీలను ఒక గిన్నెలో వేసుకుని వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. దీనిలోనే పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని 20 నిమిషాల పాటు స్టవ్ పైన బాయిల్ చేసుకోవాలి. అదే కుక్కర్లో అయితే 10 నిమిషాల్లో అయిపోతాయి. నేను అయితే మా పాప నిద్రలేస్తుందని గిన్నెలో పెట్టుకుంటున్నాను. మీరు అయితే కుక్కర్ యూస్ చేసుకోండి. పల్లీలు ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాక దీనిలో ఉన్న వాటర్ మొత్తాన్ని స్ట్రైన్ చేసుకోవాలి. అలాగే ఇందులో మరి కొంచెం ప్యూర్ వాటర్ని వేసుకుని ఈ కలర్ మొత్తం పోయే వరకు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న వాటిని మరొకసారి బాగా స్ట్రైన్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న సగం ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న సగం టొమాటో, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, దీనిలోనే పావు టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కారం, చిటికెడు చాట్ మసాలా కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ పల్లీలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే చిన్నవి అయితే 2, పెద్దది అయితే 1 నిమ్మకాయను సీడ్స్ లేకుండా పూర్తిగా రసం తీసుకుని యాడ్ చేసుకోండి. పల్లీలను మరొకసారి బాగా మిక్స్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా హెల్దీగా మసాలా పల్లీ మిక్సర్ అయితే రెడీ. ఇవి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చండి. టేస్ట్ అయితే కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అవుట్ సైడ్ అమ్మే పల్లీ మిక్సర్ మన ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.